सटापटल भीषणे सरभसाट्टहासोद्भटे स्फुरत्क्रुधि परिस्फुट भ्रुकुटिकेऽपि वक्त्रे कृते कृपाकपटकेसरिन् दनुजडिम्बदत्तस्तना सरोजसदृशादृशा यति विसज्यते व्यज्यते. ఇలా ఉన్నాడట స్వామి. సటాపటల భీషణే, భయంకరంగా ఉన్నాడు. సరభసాట్టహాసోద్భటే, స్వామి యొక్క గర్జనకి సకల లోకాలు భయపడిపోతూ ఉన్నాయి. స్ఫురత్కృధి పరిస్ఫుట భ్రుకుటికేపి వక్త్రే కృతే, అంత భయంకరంగా స్వామి ఉన్నాడు. కానీ ఒకవైపు ప్రహ్లాదుని మీద తన కారుణ్యాన్ని కురిపిస్తూ ఉన్నాడు. ఏకకాలంలో ఒకవైపు శత్రువుని నశింపజేసేటువంటి భీకరమైన రౌద్ర రూపాన్ని, రౌద్ర రసాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. తన భక్తుని మీద కరుణారసాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఏకకాలంలో హిరణ్యకశిపునికేమో భంజనం, ప్రహ్లాదునికి రంజనం. అంటే పరస్పరం విరుద్ధంగా ఉండేటువంటి రెండు స్వభావములని ఏకకాలంలో చూపించేటువంటి అత్యంత మహిమాన్వితమైన స్వరూపం నారసింహ స్వరూపం. ప్రసన్నాదిత్య రూపము అని అంటారు. అంటే తన భక్తుల మీద ప్రసన్నమైనటువంటి రూపాన్ని చూపిస్తూ ఉంటాడు స్వామి. దుష్టులకేమో ఆదిత్యుని వంటి దివ్యమైనటువంటి తేజస్సుతోని వాళ్ళని భయపెడుతూ ఉంటాడు. కనుక ఆ ప్రహ్లాదుని మీద తాను కురిపించేటువంటి ప్రేమ ఎలా ఉంది అని అంటే ధనుజడింబదత్తస్తనా, అంటే లేక లేక ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక చిన్న పిల్లవాడు పుడితే ఆ తల్లి ఆ పిల్లవానికి పాలిచ్చేటప్పుడు తన ప్రేమ ఎంత కురిపిస్తుందో, వాత్సల్యాన్ని ఎంత కురిపిస్తుందో దానికి 1,00,000 రెట్లు ఎక్కువ ప్రేమని కురిపిస్తూ ఉన్నాడట నరసింహస్వామి. ఎప్పుడు హిరణ్యకశిపుని సంహరిస్తూనే, ఒకవైపు సంహరిస్తూ ఉన్నాడు, ఒకవైపు భయంకరమైన రూపాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు. కానీ ప్రహ్లాదునికి భయం వేయట్లేదు. ఎందుకని? ప్రహ్లాదుని మీద అంత కారుణ్య రసాన్ని కూడా కురిపిస్తూ ఉన్నాడు. దీనికి మనకు పూర్వాచార్యులు అందంగా తెలియజేస్తారు. ఎలా ఉందంట నారసింహ స్వరూపం అంటే, ఒక సింహం ఏనుగుని సంహరిస్తూ ఉంది, ఏనుగుని చీల్చుతూ ఉంది. అదే సమయంలో సింహం పిల్ల అక్కడికి వచ్చింది. పిల్ల మీద కోపం చూపిస్తుందా? చూపించదు. ఏనుగుని సంహరిస్తూనే ఉంటుంది. ఏనుగుని సంహరించే కాలంలోనే సింహం పిల్ల వస్తే ఆ పిల్ల మీద తన ప్రేమని కూడా కురిపిస్తుంది. అలానే ఇక్కడ నారసింహమూర్తి కూడా హిరణ్యకశిపుడు అనేటువంటి మదమెక్కిన ఏనుగుని సంహరిస్తూనే ప్రహ్లాదుని మీద తన వాత్సల్యాన్ని కురిపిస్తూ ఉన్నాడు.